మొదట్లో విలన్ నుండి హీరోగా సక్సెస్ అయిన 8 మంది మన తెలుగు నటులను చూసుకుంటే మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పిస్తూ విలన్స్ గా రాణిస్తూ ఛాన్స్ వచ్చాక హీరోగా వేసి నిలదొక్కున్న వాళ్ళు టాలీవుడ్ లో కొందరు ఉన్నారు. ఇందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తావించాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న పాత్రలు వేస్తూ విలన్ గా మెప్పించారు. కమల్ హాసన్ జయసుధ జంటగా నటించిన ఇది కథ కాదు, శోభన్ బాబు శ్రీదేవి జంటగా నటించిన మోసగాడు, 47 రోజులు, న్యాయం కావాలి, తిరుగులేని మనిషి చిత్రాల్లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత హీరోగా మారి మెగాస్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదట్లో విలన్ పాత్రలతో రాణించి కథా సంగమం, సంసార మూవీస్ కి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత హీరో అయ్యాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పడంలో దిట్ట. స్వర్గం నరకం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇప్పటికీ 500కి పైగానే చిత్రాల్లో నటించాడు. విలన్ సపోర్టింగ్ రోల్ చేస్తూ ఆ తర్వాత హీరో అయ్యాడు. విలానిజానికి మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. 200కి పైగా సినిమాల్లో విలన్ రోల్ చేసి తర్వాత హీరోగా మారి రాణిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. జేడి చక్రవర్తి మొదట్లో విలన్ పాత్రలో మెప్పించాడు. శివ సినిమాలో విలనిజం పండించి పలు సినిమాల్లో విలన్ గా వేశాడు. నేటి సిద్ధార్థ మూవీ తర్వాత హీరోగా మారాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కన్నడ మలయాళ మూవీ చేస్తున్నాడు. ఇక డాక్టర్ రాజశేఖర్ వందే మాత్రం మూవీతో హీరోగా వచ్చి తలంబ్రాలు మూవీలో విలన్ క్యారెక్టర్ పండించి నంది బహుమతి పొందాడు. ప్రస్తుతం హీరోగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. హీరో శ్రీకాంత్ మొదట్లో విలన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేస్తూ తాజ్మహల్ మూవీతో హీరోగా మారాడు. మరో శ్రీహరి కూడా మొదట్లో విలనిజంలో మెప్పించి 10 ఏళ్ల పాటు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి 1999లో పోలీస్ మూవీతో హీరో అయ్యాడు. హీరో గోపీచంద్ తొలివలపు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సక్సెస్ దక్కకపోవడంతో రూటు మార్చాడు. విలన్ గా సై అంటూ తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీ ద్వారా విలన్ క్యారెక్టర్ చేసి అందరి మెప్పు పొందాడు. వర్షం మూవీలో ప్రభాస్, నిజం సినిమాలో మహేష్ బాబుతో ఎదురొడ్డి విలనిజం పండించాడు. ఆ తర్వాత హీరోగా కొనసాగుతున్నాడు. ఇవి కొందరి హీరోలు మొదట్లో విలన్ గా నటించి ఇప్పుడు సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయ్యి సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు.